ఈరోజు ఇంత ఎండ ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ రైతుల కష్టాలు ఈ యొక్క ప్రాంతంలోనే కాదు, హన్మాపురమే కాదు, మొత్తం రాష్ట్రంలో ఈరోజు రైతులు పడుతున్న బాధ ఇక్కడ మనం దాని ప్రతిబింబం చూడవచ్చు. ఇక్కడ ఈ యొక్క కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ఒక పరిస్థితి ఇంతకన్నా అధ్వానమైన పరిస్థితి చాలా చోట ఉన్నాయి. ఇంతకుముందే ఒక వీడియో నాకు పంపించారు. కనగల నల్గొండ జిల్లాలో అక్కడ ఉన్నటువంటి ఒక కొనుగోలు కేంద్రాల్లో ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ సెంటర్ నడుపుతున్న వాళ్ళందరికీ ఒక వ్యక్తి ఈ యొక్క లారీలు రావట్లే సమయానికి, కాంటాలు లేవు, గన్ని బ్యాగులు లేవు, ఇటువంటి ఒక సమస్య ఉన్నది, నేను ఎదుర్కొంటున్నాను, కనీసము నా ప్రాణం త్యాగం చేసేనా ఈ ప్రభుత్వంకు ఒక కన్ను తెరుపు ఉంటుందని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. సరే, నేను రైతులను కోరుతా ఉన్నాను, ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా మేము మీతో ఉన్నాం, మోదీ గారు మీతో ఉన్నారు, ఆత్మహత్యకు పాల్గొనకండే. కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉంటే, ఏ రైతు మీద అయితే రైతుకు ఆ రోజు మాట ఇచ్చినటువంటి ఒక ఈ ప్రభుత్వం ఈరోజు రైతుల్ని మర్చిపోయారు, రైతుల్ని గాలి వదిలేశారు. రైతులకు ఒక వాళ్ళ బతుకు వాళ్ళే బతకండి అనేటటువంటి ఒక రీతిలో ఈరోజు రైతులు ఇక్కడ ఉన్నారు. నా చేతిలో ఈ మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు 15 రోజులు, నెల రోజు నుంచి ఇక్కడ కుప్పలు పెట్టుకొని రైతులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇది ఎప్పుడు లిఫ్ట్ అయితే రైస్ మిల్లర్స్ తీసుకుపోతారు. నరేంద్ర మోదీ గారు ఎంఎస్పీ పెంచారు. మళ్ళీ ఆ ఎంఎస్పీ ఆ ఒక రేట్లో మిల్లర్స్ తీసుకోవాలి. గన్ని బ్యాగులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, దానిపైన ఉన్న టార్పోలిన్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కనుక రైతులందరూ కూడా రెంట్కి తీసుకువచ్చి కొనుక్కొని దాని మీద కవర్ చేసుకుంటూ పడితే, నా వాన పడితే మళ్ళీ ఎండబోసి, మళ్ళీ వాన పడితే మళ్ళీ ఎండబోసి, 4-5 సార్లు ఒక 15 రోజులు 20 రోజుల నుంచి ఈ పరిస్థితి ఇక్కడ ఉన్నది. ధాన్యం ఒక వేటు తగ్గిపోతుంది, వేటు తగ్గిపోతే రేటు తగ్గిపోతుంది. నీళ్లు పడి సరైనటువంటి ఒక ఇక్కడ ఫెసిలిటీస్ లేక ఈ మొక్కలు వస్తున్నాయి. రైతు ఎకరము 2 ఎకరాలు చిన్న అన్ని సన్నకారు రైతులు ఇక్కడ ఉన్నది. మళ్ళీ ఏ విధంగా ఈరోజు వాళ్ళు బతకాలి, ఏ విధంగా ఈ అమ్మాలి ఇవి? నేను ఇప్పుడు జేసీ గారితో మాట్లాడాను. గత వారం నుంచి కేవలం 2 లారీలు వచ్చినాయంట. ఇక్కడ చూసాం మనం 40-50 కుప్పలు పడి ఉన్నాయి. అక్కడ 80 కుప్పలు పడి ఉన్నాయి. 100 పైన అని అంటున్నారు. మీవే చూసింది 80 దాకా ఉన్నాయి, ఇంకా 20 అటు ఇటు పట్టి ఉన్నాయి ఇక్కడ. మరి ఈ 100 కుప్పలు ఎప్పుడు ఎత్తుతారు? జేసీ గారితో మాట్లాడితే, సార్